ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. ఈ పునరుద్ధాన ఆరాధనకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆదివారం పూట ఈ విధంగా మీ మధ్యలో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మన సంఘాన్ని గత దినాలన్నీ సంవత్సరాలన్నీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ప్రభు నడిపిస్తూ వచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. గత వారంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మందిరము రాబోయే రోజుల్లో విస్తరించబడాలి, కట్టబడాలి అని తెలియజేశారు. ఇక్కడ గత దినాల్లో అబ్రాహ్మణ గారు కూడా వచ్చి పునాది వేసి వెళ్ళారు. రాబోయే రోజుల్లో దేవుడు ఈ స్థలంలో చక్కటి మందిరాన్ని ప్రభు అనుగ్రహించుదురుగాక. ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ఆటంకాలన్నీ తొలగించి మందిరం యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు జరగాలి, మందిర పనులు కూడా ప్రారంభించబడాలి, ప్రభు మార్గాన్ని సరళం చేయనట్లుగా అలాగే తలలో వచ్చి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ సెయింట్ థామస్ మౌంట్ ఈ ప్రాంతంలో ఈ పరిచర్యని నైనా మీరు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చారు తండ్రి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, కేవలం మీ నామ ఘనత కొరకే తండ్రి ఈ ప్రాంతంలో నాయన దైవ సేవకులేశ్వరులు గారు అడుగుపెట్టిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు, మందిరం ప్రారంభించబడిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు పరిచర్యని మీరు అంచెలంచెలుగా ఆశీర్వదించు ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు ఈ ప్రాంతంలో నాయన మీరు మాకు ఇచ్చిన సంఘ విశ్వాసాలను బట్టి మీ నామాన్ని కనపరుస్తున్నాం తండ్రి. ఈ పరిచర్యని ప్రభు ఇంకా రాబోయే రోజుల్లో విస్తరించబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్య. ఈ ప్రాంతంలో గొప్ప జనాన్ని మీరు ఆకడకై సిద్ధపరచబోతున్నందుకై స్తోత్రాలు. ముఖ్యంగా ఈ మందిరం యొక్క నాయన రిజిస్ట్రేషన్ విషయంలో మేము ప్రార్థిస్తున్నాం. ఆటంకాలు తొలగించి త్వరలో మందిరం రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆయన మీరు కనికరించి ప్రభు ఈ స్థలంలో నాయన విశాలమైన మందిరం కట్టబడటానికి మీరే మార్గాన్ని సరళము చేయబోతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ నామ ఘనత కొరకే ఈ స్థలంలో నాయన మందిరం నాయన పనులు ప్రారంభించబడాలి, మందిరం విశాలపరచబడాలి, ఇంకా విలువైన ఆత్మలు సంఘములో చేర్చబడాలి. తద్వారా మీ ఉద్దేశాలు ఈ ప్రాంతంలో ఈ పరిచర్య పట్ల మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన మీరే కనికరించి రిజిస్ట్రేషన్ విషయంలో, మందిర పనుల విషయంలో మీరు కృప చూపి కావాల్సిన అవసరతలు అక్కర్లన్నీ మీరు తీర్చి మా సంఘ విశ్వాసులందరినీ ఆత్మీయంగా బలపరిచి మీ మహిమగల రాకడకై సిద్ధపరచుకోండి. యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నిశ్చయముగా ఈ స్థలంలో విశాలమైన మందిరాన్ని ప్రభు మనకు కట్టించి ఇవ్వబోతున్నందుకై విశ్వాసంతో స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మన ధ్యానము కొరకై 95వ కీర్తన 6-7 చరణాలని మనం చదువుకుందాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. இந்த வசனம் தமிழ்ல யாராவது வாசிங்க. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనాకారుడైన దావీదు దేవుని మందిరాన్ని గురించి ఎంతో ఆసక్తి కలిగి వాంఛ కలిగిన వాడై ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మందిరం అన్నా, దేవుని సన్నిధి అన్నా దావీదు ఎంతగానో ప్రేమించేవాడు. కనుకనే అనుభవపూర్వకముగా ఈ మాటలు దావీదు తెలియజేస్తూ, రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము అని దేవుని ప్రజలైన వారితో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మీరు చాలా సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉన్నారు.
ఆయన మందిరావరణములు ఉంటున్న మేళ్ళు మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఇకను ఆయన మందిరావరణములు ఉంటున్న మేళ్ళు నా దేవుడు ఇంకా మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రియమైన వారలారా, దేవుని మందిరము, దేవుని సన్నిధికి రావడం అనేది చాలా గొప్ప కార్యం. ఆదివారం రాగానే లోక సంబంధమైన మనుషులు లోకంలో సమయాన్ని గడుపుతూ ఉంటారు. కానీ ప్రతి ఆదివారం రాగానే దేవుని మందిరానికి వచ్చి మనం దేవుణ్ణి స్తుతించి పాడి ఆరాధించి ఆయన సన్నిధిలో వాక్యాన్ని విని మన జీవితాన్ని కట్టుకోవడం ఇది ఎంతో గొప్ప ధన్యత. ప్రియమైన వారలారా, దావీదు కీర్తనాకారుడు తాను రాజు ఉండి కూడా దేవుని సన్నిధిని గురించి, మందిరాన్ని గురించి ఎంతో ఆసక్తి కలిగిన వాడై ఆయన ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తనల్లో చాలా చోట్ల దేవుని సన్నిధిని గురించి తెలియచేస్తూ ఒక మాట అంటాడు, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్తానా అని వాంఛతో ఉండేవాడు దావీదు. రాజు ఉన్నవానికి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, కానీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని దావీదు వాంఛించేవాడు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, లోకంలో సర్వోత్తమమైనటువంటి జీవితం ఏంటో తెలిసిన కుటుంబ సమేతంగా ప్రభువును నమ్ముకొని ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించి వెళ్ళడమే గొప్ప ధన్యత. అందుకే 27వ కీర్తన 4వ చరణంలో రాజు ఉన్న దావీదు దేవుని దగ్గర ఒక్క వరాన్ని అడుగుతూ ఉన్నాడు. ఏంటో ఆ వరం చూడండి. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివాసము చేయగలుగుతున్నాను అని ఆ ఒక్క వరాన్ని దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ వరం దేవుని ప్రజలైన మీరు ఎప్పుడైనా అడిగారా? రాజు ఉన్న దావీదు లోక సంబంధమైన ఐశ్వర్యము, ఘనత, గొప్పతనము, శత్రువుల ప్రాణము ఇలా కోరుకోలేదు, కానీ దేవుని మందిరంలో నా జీవితకాలం అంతా నివాసం చేయాలని కోరుచున్నాను అని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది కాబట్టి సంఘమై ఉన్న మీరు, దేవుని ప్రజలై ఉన్న మీరు ఇప్పుడు ఏ విధంగా దేవుని మందిరానికి మీరు వస్తూ ఉన్నారో తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మీరు ప్రతి వారం దేవుని మందిరాన్ని వెతుకుదురుగాక. ఏ రోజు కూడా దేవుని యొక్క సన్నిధిని మీరు విడిచిపెట్టకూడదు. ఆయన సన్నిధిలో ఎన్నో మేళ్ళు ఉన్నాయి. బైబిల్ చెప్తుంది, 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజున నా సన్నిధికి రండి, ఇది నా దినము అని అంటాడు. ఇది ఎవరి దినము? యేసయ్య దినము. కనుక 6 రోజులు మీరు పని చేయండి, రేపటి రోజు మండే నుండి సాటర్డే వరకు. కానీ సండే ఎన్ని పనులున్నా కూడా వాటిని మానుకొని, సాధ్యమైనంత వరకు వాటిని మీరు మానుకొని ఆదివారం పూట దేవుని మందిరాన్ని వెతికారనుకో, ఇక్కడ ఉంటున్న మేళ్ళు మీరు పొందుదురుగాక. మరలా రేపటి రోజు నుంచి మీ పనులన్నిటినీ నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. మలాకీలో దేవుడు అంటాడు, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? మీరు నన్ను తండ్రిగా గణపరుస్తున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మీరు నన్ను గణపరుస్తున్నారా, వెతుకుతూ ఉన్నారా అని అడుగుతారు. ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది కాబట్టి ప్రియమైన వారలారా, గత 2 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధి లేకపోయింది. ఇప్పుడు చూస్తున్న యూట్యూబ్ అని ఆన్లైన్లోనే ఆరాధన చేసుకునే పరిస్థితులు వచ్చాయి. అందుకే రాబోయే రోజుల్లో వాక్యం కరువు అవుతుంది అని బైబిల్ చెప్తూ ఉంది. ఆత్మతో సత్యంతో ఆరాధించే అనుభవాలు కూడా కరువైపోతాయి అని చెప్తూ ఉన్నారు. ఇదిగో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రభు యొక్క రాకడ సూచనలు కాబట్టి, తెగులు, భూకంపాలు, కరువులు ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడ సూచనలు కాబట్టి ఇంకా ప్రభు యొక్క సన్నిధిని మనం వెతికి వచ్చుదుముగాక. దేవుని సన్నిధిని వెతికి ఆయన సన్నిధిలో మీరు ప్రార్థించి, స్తుతించి, ఆరాధించినప్పుడు ఇక్కడ ఎన్నో మేళ్ళు మీరు పొందుకుంటారు. దేవుని యొక్క మందిరావరణంలో మీరు అడుగుపెట్టినప్పుడు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు ఏంటో ఈ పూట ఒక 4-5 విషయాలు మీకు అర్థమయ్యేటట్లు తెలియజేస్తారు. ఎందుకంటే ఇప్పటికే దేవుని యొక్క మందిరాన్ని మీరు వెతికి వస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా దేవుని యొక్క సన్నిధిని మీరు వెతికి వచ్చుట ద్వారా ఆయన మందిరావరణంలో ఉంటున్న మేళ్ళు దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. ఇవి తెలుసుకున్నప్పుడు ఏ ఒక్క రోజు దేవుని యొక్క సన్నిధిని మనం విడిచిపెట్టము. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా కూడా ఖచ్చితంగా 2-3 చేరి ఇంట్లోనైనా ప్రార్థించే మనసు దేవుడు కలుగ చేయుదురుగాక. దేవుని యొక్క మందిరావరణంలో ఎన్నో మేళ్ళు కలవు. అవి ఏంటో
మీరు ఈ పూట తెలుసుకొని ఈ మాటల చేత మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టుకుందరుగాక. నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వాక్యములో, నిర్గమకాండం ఎక్సోడస్ 33 చాప్టర్ 14th verse, అక్కడ వ్రాయబడి ఉంది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలుగ చేసేదను. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు 450 సంవత్సరాలు వారు బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు వారు ఆ యొక్క వెట్టి శాఖని చేయలేని పరిస్థితుల్లో ఆకాశము వైపు చూచి మొరపెట్టారు. యెహోవా, మా కష్టాన్ని మా బాధను చూచి ఒక్కసారి మమ్మల్ని విడిపించవా అని వాళ్ళు ఆకాశం వైపు చూచి మొరపెట్టినప్పుడు పరలోకములో ఉన్న దేవుడు వారి యొక్క మొరను విని వాళ్ళ మధ్యలో మోషేను పంపించారు. మోషే వాళ్ళకు నాయకుడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశముల నుండి బయటికి నడిపించాడు. వారు ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్య మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు వారికి మార్గం తెలియని పరిస్థితుల్లో అక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు మొరపెట్టి ఈ మాట వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. మోషే అంటాడు, యెహోవా, నీవు మాకు ముందుగా రాకపోతే, నీవు మాకు మార్గాన్ని తెలియచేయకపోతే మేము ప్రయాణం చేయలేము, కనుక మీరు మాకు ముందుగా రావాలి అని అడిగినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి ఈ మాట వారితో వాగ్దానపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను అని ఆ మాట చేత దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని బలపరుస్తూ వచ్చారు. ప్రియమైన వారలారా, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి వాళ్ళతో కూడా వచ్చినట్లుగా మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. పగులు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి దేవుని యొక్క సన్నిధి వాళ్ళతో కూడా నడిపించబడ్డట్లుగా బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధిలో మీరు పొందుతున్నటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలిసిన? దేవుడు అంటాడు, ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవుని యొక్క సన్నిధి మీతో కూడా, మీ కుటుంబంతో కూడా ఉందనుకోండి, ఖచ్చితంగా నా దేవుడు మీకు విశ్రాంతిని దయచేయుదురుగాక. పీస్, సమాధానం, విశ్రాంతిని మీకు నా దేవుడు అనుగ్రహించుదురుగాక. దేవుని మందిరానికి మీరు వచ్చినప్పుడు ఇక్కడ మీరు పొందుకుంటున్న మేళ్లలో మొట్టమొదటి మేలు ఏంటో తెలిసిన? విశ్రాంతి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యములో కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను మీరు ఒక్కసారి చూడండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటాడు. దేవుని యొక్క మందిరానికి మీరు వచ్చినప్పుడు ఇక్కడ మీకు విశ్రాంతిని నా దేవుడు అనుగ్రహించదురుగాక. ఏ విశ్రాంతి? ఫ్యాన్లు ఉన్నాయి, శుభ్రంగా పడుకుందాంలే అని ఈ విశ్రాంతి అనుకునేది. ఈ విశ్రాంతి కాదు, ఆత్మకు విశ్రాంతి నా దేవుడు మీకు అనుగ్రహించదురుగాక. మీరు ఎన్నో సమస్యలు, ఇబ్బందులు కుటుంబాల్లో ఎదురవుతూ ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటారు, చింత చేస్తూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని అడిగినా కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకములైనటువంటి సమస్యలు, అనేక రకములైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. సేవకులైన మాకుండే ఇబ్బందులు మాకున్నాయి, సమస్యలు మాకు ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయి. యశోద గారు కూడా ఒక చిన్న పిల్లని అడిగారట, అమ్మాయి బాగున్నావా అంటే బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదు అన్నదట ఆ పిల్ల. చిన్నపిల్లకు ఉండే బాధలు చిన్నపిల్లకు ఉన్నాయి, పెద్దలకు ఉండే బాధలు పెద్దలకు ఉన్నాయి. ఏదేమైనా కూడా ప్రేమిన వాళ్ళరా, మనకు నెమ్మది, విశ్రాంతి కావాలంటే దేవుని యొక్క మందిరములో మాత్రమే ఆ విశ్రాంతిని మీరు పొందగలరు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందునిమిత్తమే యేసు ప్రభువు అంటారు, ఇదిగో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రేమిన వాళ్ళరా, మీరు ఎన్నో సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాటి గురించి మీరు చింతపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ మీ బాధని, మీ భారాన్ని యేసయ్య మీద మోపినప్పుడు ఆయన మీకు నెమ్మదిని అనుగ్రహించదురుగాక. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు విశ్రాంతిని ఇస్తాడు. కొన్నిసార్లు మాకు పనులు ఉన్నాయి, మాకు సమయం లేదు అని అంటారు. అలా పొరపాటున అనకూడదు. లోకంలో మనం వేరే వాళ్ళని గమనిస్తూ ఉంటాం, ముస్లిమ్స్ని గమనిస్తూ ఉంటాం. వాళ్ళు టైం టు టైం ప్రార్థన చేస్తూ ఉంటారు.
నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను గోవాలో ఉన్నప్పుడు. అక్కడ 4:30కి వెళ్ళి హాస్పిటల్లో ప్రార్థన చేయటం, ఆ పేషెంట్ విశ్వాసం బిలీవర్ అయితే బాగాలేని పరిస్థితుల్లో ప్రార్థన చేసి బయటకు వస్తూ ఉన్నాను. అప్పుడే దగ్గర 5 గంటలు కావస్తుంది సమయం, ఈవినింగ్. అక్కడ ఒక ముస్లిం ఏం చేస్తున్నాడంటే ఎక్కడ గిల్టీగా ఫీల్ అవ్వకుండా ఒక టవల్ ఉంటే ఆ టవల్ పరుచుకొని ఒక మూలన నమాజ్ చేస్తూ ఉన్నాడండి. మనం చేస్తామా? అతను ఎంత వైరాగ్యం అంటే ఎవరు ఎంతమంది హాస్పిటల్లో తిరుగుతున్నా అటు ఇటు సంచరిస్తున్నా కూడా ఆ సమయం రాగానే వెంటనే ఆ టవల్ పరుచుకొని ఆ మోకరించి తను నమాజ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే లోకంలో ఉంటున్న ప్రజలకే అంత వైరాగ్యం ఉన్నప్పుడు వాట్ అబౌట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్? దేవుని ప్రజలమైన మనము దేవునిని మనం ఇంకా వెదకుదుము గాక, వెతికి ఆయన సన్నిధిలో ఉంటున్న మేళ్లను మనం పొందుదుము గాక. ఈ ప్రతికూల పరిస్థితులు ఎదురైలో కూడా చాలామంది యూట్యూబ్లో ఆన్లైన్లో ఆరాధన చేసుకొని ప్రభుని స్తుతిస్తూ వచ్చారు. ప్రేమిన వాళ్ళ మనమైతే ఇబ్బందులు కష్టాలు ఎదురైనప్పుడు ప్రభుని ఆరాధిస్తాం. కానే కాదు, సమస్యలు, ఇబ్బందులు, శోధనలు, పోరాటాలు రాక మునిపే మనం దేవుని సన్నిధిని వెతికి ఓ జయ జీవితాన్ని ప్రభు యొద్ద నుండి పొందుకొందుము కాక. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా పేతురు తన పత్రికల్లో వ్రాస్తున్నాడు దేవుని ప్రజలతో, ఆయన మీ గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీకు ఎన్నో చింతలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మీకు విశ్రాంతిని ఇస్తాడు. అయితే మీరు ఏం చేయాలో తెలుసు, మీకున్న బాధని, చింతని యేసుతో చెప్పుకోవాలి. మనుషులతో ఎవరితో చెప్పుకోకూడదు, ఇరుగు పొరుగు వాళ్ళతో ఎవరితో చెప్పుకోకూడదు. ఒకటి యేసుతో చెప్పాలి, రెండవది దేవుని సేవకులతో తప్ప మరి ఎవరితో కూడా చెప్పకూడదు. ప్రేమిన వర్లరా, అందుకే బైబిల్ చెప్తుంది ఆయన మీ గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ పూట మీరు ఏ చింతతో, ఏ బాధతో వచ్చారో ఆ చింత భారాన్ని దేవుడు దూరపరచుదురుగాక. ప్రేమిన వర్లరా, చింత చేస్తే ఏ ప్రయోజనం లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుండి 34 వాక్యాల వరకు మీరు తర్వాత చదువుకోనండి. యేసుక్రీస్తు వారు పై వాక్యాల నుండి ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు. మీరు ఆహారాన్ని గురించి, వస్త్రాల గురించి, రేపటి గురించి మీరు చింతించబాకండి. ఈ చింత అనేది అన్యజనులు విచారం చేస్తూ ఉంటారు. ఏం తిందామా, ఏం త్రాగుదామా? ఒక బిజినెస్ మ్యాన్ అడిగినప్పుడు మీకు ఏంటండి ఆలోచన అంటే వాళ్ళు అంటారు మాకు డబ్బు సంపాదనే టార్గెట్ అంటారు. ప్రేమిన వల్ల లోకములో అవి అవసరమే, కానీ లోకంలో ఉంటున్న ప్రజలకు వాటి మీదే మనస్సు, వాటి మీదే గురి ఉంటుంది. అవి ఉన్నా కూడా సమాధానము, సంతోషము లోకంలో ప్రజలు అనుభవించలేకపోతూ ఉన్నారు. డబ్బున్న, ఆస్తి ఉన్న, ఏవి ఉన్నా కూడా నెమ్మది అనేది లోకంలో ఉంటున్న ప్రజలు అనుభవించలేకపోతూ ఉన్నారు. కానీ యేసయ్య ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనకే ఆ విశ్రాంతిని దేవుడు స్వంతం చేశాడు. హల్లెలూయా. కనుక ఏ విషయంలో కూడా మీరు చింత చేయకుండా, బైబిల్ చెప్తుంది, యేసయ్య చెప్తున్నారు, పరలోక రాజ్యాన్ని, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును గాక. మీరు ఏ విషయంలో చింతపడిన అవసరమే లేదు. ఈ పూట మీ భారాన్ని, మీ చింతని యేసయ్యకు అప్పచెప్పి వెళ్ళండి. రేపటి రోజు నుంచి మీ పనుల భారం అంతా యేసయ్య ఆయన నెరవేర్చుదురు గాక. సమాధానము, నెమ్మది దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసిన, మీరు ప్రభువుని వెతుకుతూ ఉన్నారు కాబట్టి మీకు కావాల్సిన అక్కర్ల అవసరతలు కూడా ప్రభు తీరుస్తూ ఉన్నారు. యాకో పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, ఏంటంటే కొందరు వెతుకుతూ ఉన్నారు కానీ వాళ్ళకి దొరకట్లేదు. ఎందుకు? లోక సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నారు, దేవుణ్ణి వెతకట్లేదు కాబట్టి కొందరికి ఏమీ దొరకట్లేదు అని రాయబడి ఉంది. కొందరు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి మా కొరకు అని అంటారు కానీ దేవుని మందిరానికి రారు. పాస్టర్ గారు మీరు మా కొరకు గట్టిగా ప్రార్థన చేయండి అంటారు కానీ దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళకి దేవుడు ఎప్పుడు మేలు చేయడు. మునుపు మీతో చెప్పినట్లుగా 6 రోజుల పనులన్నీ మానుకొని ఖచ్చితంగా 6 రోజుల పనికి వెళ్ళి 7వ రోజున మీరు ఖచ్చితంగా దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ మీరు ప్రార్థించారనుకో, నా దేవుడు మీకు విశ్రాంతిని దయచేదురుగాక. ఇది దేవుని వెతికే అనుభవాలు. దేవుని వెతకకుండా మనం ఏమీ కూడా పొందలేము. ఈ 2-3 సంవత్సరాలు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంతోమంది ప్రాణాన్ని కోల్పోయారు. మన కళ్ళ ముందే వాళ్ళ దగ్గర కోట్ల ఆస్తి ఉన్నా కూడా వాళ్ళ డబ్బు వాళ్ళని కాపాడలేకపోయింది. కానీ ఈ రోజు వరకు దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు అంటే దేవుని యొక్క మహా కనికరం మాత్రమే. హల్లెలూయా. కనుక ఆయన చేసిన మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి
మన ప్రతి ఆదివారం వచ్చి దేవుణ్ణి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అధికమైన మేళ్ళు నా దేవుడు మీకు అనుగ్రహించుదురు గాక. కొన్నిసార్లు ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ సిస్టర్ అని అంటాం. అదే ఒకవేళ కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పకపోతే ఏమంటారు? వీళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళ తిట్టుకుంటారు. నండ్రి బ్రదర్ అని అన్నప్పుడు చూడండి హ్యాపీగా ఫీల్ అవుతారు. పరలోకములో ఉంటున్న దేవునికి మనం నండ్రి చెప్పినప్పుడు చూడండి, ఇంకా ఏం కావాలన్నా నా దేవుడు మీకు అనుగ్రహించదురు గాక. దేవుడు కోరుకునేది థ్యాంక్స్ గివింగ్ ఓన్లీ. మనం దేవుడు కోరుకునేది ఏంటంటే ఆ కృతజ్ఞత స్తుతులు మాత్రమే కోరుకుంటాడు. ఇంకా లోతుగా మీకు చెప్పాలంటే దేవుడు మనల్ని ఈ లోకములు ఎందుకు సృజించాడో తెలిసిన, ఆయనను స్తుతించటానికే దేవుడు మనల్ని నిర్మించాడు అని యెషయాలో రాయబడి ఉంది. కనుక ఆయనను స్తుతించడానికి, ఆయన సన్నిధిలో విశ్రాంతిని పొందటానికి మీరు ప్రతి వారం వచ్చి దేవుని మందిరావరణంలో ఉంటున్న మేళ్ళు మీరు పొందుదురు గాక. ప్రియమైన వారలారా, మీ భారాన్ని మీ చింతను మీరే మోసుకోకూడదు. భారం మోయటానికి యేసయ్య ఉన్నాడు. మన నిమిత్తం ఆయన భారాన్ని మోసాడు, సిలువను మోసాడు. కనుక ఏ చింత, ఏ బాధ మీ జీవితంలో వెంటాడుతూ ఉన్నా వాటన్నిటినీ యేసయ్య దగ్గర మీరు చెప్పుకొని ఆయన ఇచ్చే విశ్రాంతిని మీరు అనుభవించుదురు గాక. 96వ కీర్తన 6వ చరణంలో 2వ మాట మీకు చెప్తాను. ఒకటి, ఆయన మందిర ఆవరణంలో మీరు అడుగుపెట్టి ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధికి మీరు వచ్చినప్పుడు మీరు పొందుకునే మేలు ఏంటంటే విశ్రాంతి. రెండవదిగా ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి అని వ్రాయబడి ఉంది. గమనించండి, ఘనత ప్రభావములో ఆయన సన్నిధిని ఉన్నవి. హానర్, ఘనత ప్రభావములు. ఘనత ప్రభావాలు అనేది 2 విధాలుగా ఉన్నాయి. లోకంలో ఎంతోమంది ఘనత పొందుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నిజమైన ఘనత ఎక్కడుందో తెలిసిన, దేవుని మందిరములో ఉన్న వాళ్ళే నిజమైన గనులు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న మనమే గనులము. లోకంలో ఉంటున్న ప్రజలు అనుకుంటారు వీళ్ళేంటి వెర్రివాళ్ళు, పిచ్చివాళ్ళు, ఏమేమో అనుకోవచ్చు. కానీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో ఎవరు గనులు తెలిసినా మనమే గనులు. దేవదూతలు కూడా తొంగి చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. మాకు లేని ధన్యత వీళ్ళు పొందుకుంటున్నారు కదా, వీళ్ళు ప్రభునామాన్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు కదా అని దేవదూతలు కూడా ఆశ్చర్యపోయేటట్లుగా అంత ఘనత దేవుని ప్రజలైన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, దేవుని మందిరానికి మీరు వచ్చినప్పుడు ఇక్కడ నా దేవుడు మిమ్మల్ని గణపరచుదురు గాక. మిమ్మల్ని బట్టి మీ పిల్లల్ని నా దేవుడు గణపరచుదురు గాక. లోక సంబంధమైన ఘనత మనకు అవసరం లేదు. మన మందిరాల్లో ఎక్కడ ఎవరిని గణపరిచే అనుభవాలు ఏమి ఉండవు. ఘనతను కోరుకోవడం దేవుని దగ్గరే మనం ఘనత కోరుకోవాలంతే. మమ్మల్ని గణపరిచేవాళ్ళు లేరు, మిమ్మల్ని గణపరిచేవాళ్ళు లేరు. మనమందరూ కలిసి ఎవరిని గణపరుస్తున్నాం? యేసయ్యనే గణపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రేమైన వారలారా, లోక సంబంధమైన మనుషులు, లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు ఘనతను కోరుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం క్రీస్తులో ఉండడమే గొప్ప ఘనత. ఘనత అనేది అనేక విధాలుగా ఉన్నాయి. దేవుని చేత మనం గణపరచబడాలని కోరుకోవాలి. కొన్నిసార్లు సేవకుల ద్వారా ఘనతను పొందాలనుకుంటూ ఉంటారు. మేము ఏం గణపరుస్తామండి, ఏం గణపరుస్తాం? ఇస్తే ఒక పాట ఇస్తాం, అంతేగాని శాలువాలు కప్పడము, బొకేలు ఇవ్వడం ఏమైనా చేస్తామా? ఏమి చెయ్యం, నథింగ్. నేనైనా మీరైనా మనమందరము దేవుని చేతనే గణపరచబడదుము కాక. ప్రేమిన వారలారా, బైబిల్ చెప్తుంది, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి, ప్రభువునందే అతిశయించాలి. లోకంలో ఎంతోమంది ఘనత పొందిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఆ లోక సంబంధమైన ఘనత కంటే దేవుని మందిరావరణంలో ఉంటున్న ఘనతని మనం కోరుకోవాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వాక్యములో బైబిల్లో మీకు లోతుగా ఈ మాట చెప్తూ ఉన్నాను. దేవుడు ఎవరిని గణపరుస్తాడు? నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి అనే మాట చాలు. చూడండి, నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. దేవుని మందిరావరణంలో ఘనత ప్రభావాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మేము గణపరచబడాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ మందిరంలో, ఈ సంఘ సహవాసంలో నేనైనా మీరైనా మనం అందరం యేసుని గణపరుస్తూ ఉంటాం. ఆయన ద్వారా మేము గణపరచబడదుము గాక.
అంతకు మించి మనం ఎవరిని ఏ విధంగా చేతులు గనపరచట్లేదు. ఘనత దేవునికి చెల్లిస్తూ ఉన్నాం. అందుకే పాటలు పాడినా దేవునికి మహిమ కలుగును గాక, వాక్యం చెప్పిన దేవునికి మహిమ కలుగును గాక, సాక్ష్యాలు చెప్పిన దేవునికి మహిమ కలుగును గాక, పరిచయం చేసినా కూడా దేవునికి మహిమ కలుగును గాక, కానుకలు ఇచ్చిన దశంభాగాలు ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో మనం దేవుణ్ణి కనపరుస్తూ దేవుని కొరకే చేస్తూ ఉంటాం. మనము మన ఘనత కొరకు ఎప్పుడు కూడా చేయము. ప్రేమ వల్ల ఇప్పటికే మీరు దేవుని మందిరావరణంలో అడుగుపెట్టడం ద్వారా మిమ్మల్ని బట్టి మీ పిల్లల్ని మిమ్మల్ని దేవుడు ఘనపరుస్తూ వచ్చాడు. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఘనపరచబడాలి అంటే, ఘనతను మీరు కాపాడుకోవాలి అంటే బైబిల్ చెబుతుంది, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఎవరు దేవునికి ప్రియులై ఉంటారో దేవుడు వారిని ఘనపరచుదురుగాక. లోక సంబంధమైన ఘనతలు ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇంతకుమునుపు సేవ చేస్తున్న స్థలంలో ఒక 25 years ఒక బిలీవర్ ఉండేవాడు. ఆయన ఏం చేశారంటే, నేను ట్రాన్స్ఫర్ కాక మునిపే అక్కడి నుంచి వేరే చర్చికి వెళ్ళిపోయాడు. తర్వాత నేను వెళ్ళిపోయే, బ్రదర్ మీరు చాలా పాత విశ్వాసాలు కదా, ఎందుకు మందిరాన్ని మానుకున్నారు, రండి అని అడిగారు. ఆయన అంటాడు, నాకు అక్కడ ఇబ్బందిగా ఉంది, అందుకే. సరే వెళ్ళండి అని అన్నారు. 25 years బిలీవర్గా ఉన్న విశ్వాసి వేరే చర్చికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆత్మీయ అనుభవాలు లేకపోయేసరికి ఆయన ఏం చేశాడంటే, మరలా మన మందిరానికి వచ్చేసాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒక పాత విశ్వాసి ఆయన దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరలా పిలవలేదు, అయినా కూడా ఆయన మందిరానికి వచ్చి స్థిరపడ్డాడు. ఎందుకంటే ఇక్కడ ఉంటున్నటువంటి ఆనందము, సంతోషము, ఘనత, ఆశీర్వాదాలు వేరే ఎక్కడ కూడా దొరకవు. హల్లెలూయా. ఇది ఒక గర్వంగా చెప్తూ ఉన్నా. ఎందుకంటే సేవకులకు మేము అందరితో కలిసి అందరితో ప్రేమగా మాట్లాడి ఒక యూనిటీగా ఉండాలని కోరుకుని వెళ్తూ ఉంటాం. ఇంకో సహోదరుడు చర్చికి వెళ్ళాడు, కానీ అక్కడ కూడా మనలాగా లేదన్నా అని అంటాడు. ఆయనే మన గురించి ఒక గుడ్ టెస్టిమనీ చెప్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరావరణంలో ఇక్కడ వస్తున్న మిమ్మల్ని దేవుడు ఘనపరుస్తూ ఉన్నాడు. ఆ ఘనతని మీరు కాపాడుకుంటూ ఉండాలి. ఓ విశ్వాసం సడన్గా వెళ్ళిపోయాడంటే అక్కడ ఆ ఘనత అనుభవించలేని పరిస్థితుల్లో మళ్ళా వచ్చాడన్నా, మన మందిరంలో ఉన్నంత ఘనత ఎక్కడ లేదన్నా. ఆయన సన్నిధిలో ఆరాధించి ప్రభునామాన్ని స్తుతించి దేవుని సేవకులతో పాటు తిరగడం కంటే ఇంకా ఘనత ఏముందన్నా అని అంటాడు ఆయన. ప్రేమ వల్ల రాబోయే రోజుల్లో ఇంకా మీరు దేవుని చేత ఘనపరచబడాలి అంటే మీరు దేవుని దృష్టికి ప్రియులుగా ఉందురుగాక. ఎవరు దేవునికి ప్రియులుగా ఉంటారో వారిని దేవుడు ఘనపరుస్తాడు. ఇంకా లోతుగా బైబిల్లో చెప్పాలంటే ఎవరు దేవునికి ప్రియులుగా ఉంటారు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వాక్యములో యేసుక్రీస్తు గురించి తండ్రి అయినటువంటి దేవుడు పలికిన మాట. యేసు ప్రభువారు ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గర బాప్తిస్మం తీసుకుని ఒడ్డునకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పావురాకారము వలె ఆయన మీదకి దిగి వచ్చి, మరియు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఘనపరచెను. హల్లెలూయా. యేసయ్య తండ్రికి ప్రియమైన వాడుగా ఉన్నాడు కాబట్టి ఘనపరచాడు. ఒక్కసారి ఆ మాటను మీరు ఆలోచించండి. తండ్రికి ప్రియమైన కుమారుడు ఎవరు? యేసయ్య. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో మీరు తర్వాత చదువుకోనండి. తన అద్వితీయ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు మన రక్షణార్థం, మనకు రక్షణ ఇవ్వటానికి. హల్లెలూయా. మనం నశించిపోకుండా రక్షణ పొందాలని, దేవుని యొక్క రాజ్యానికి అర్హత పొందాలని యేసయ్య మన కొరకు పంపింపబడ్డాడు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు తండ్రికి ఇష్టమైన వాడుగా, ప్రియమైన వాడుగా ఉన్నాడు కాబట్టి ఈ మాట ద్వారా ఆ కుమారుని ఘనపరుస్తూ వచ్చాడు. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఎవరైతే మారు మనసు పొంది ఉంటారో వారు దేవునికి ప్రియులుగా, గనులుగా ఉందరుగాక. ఎవరు బాప్తిసం పొందుతారో వారు దేవుని దృష్టికి ప్రియులై ఉందరుగాక. ఎవరు అభిషేకాన్ని పొంది ఉంటారో వాళ్ళు దేవుని దృష్టికి ప్రియులై ఉందరుగాక. మీరు ఎంత ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉంటారో అంతగా నా దేవుడు మిమ్మల్ని ఘనపరచుదురుగాక.
ప్రేమైన వాళ్ళారా, దేవుడు తన ప్రజల పట్ల కోరుకునేది ఒకటే, నామకాంతపు అనుభవములు ఉండకుండా ఈ సత్తువ కలిగిన ఈ సంఘ సహవాసములో మీరు స్పిరిచువల్ లైఫ్లో దినదినము వరదలుచి ఉండాలి. అప్పుడే నా దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుని మందిర ఆవరణలో గణపరచుదురు గాక. కొన్నిసార్లు కొందరు అడుగుతూ ఉంటారు, మీరు ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చారు? కొందరు అంటారు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 వర్షం ఆయన చెప్ప చర్చికి వందు అని అంటారు. కానీ స్పిరిచువల్ గ్రోత్ ఉందా? ఉంటుంది. మరలా ఎక్కడో కొన్ని ఫాల్ట్స్ కూడా కనబడుతూ ఉంటాయి. అలా కాకుండా ప్రేమైన వల్ల సంవత్సరాలు జరుగు కొలది ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మిమ్మల్ని వర్ధలు చేయుదురు గాక. మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందే కొలది మీరు దేవుని చేత ఘనతను పొందుకుంటూ ఉంటారు. ఘనత అంటే ఏదో మీకు తీసుకొచ్చి ఒక వెండి బంగారు మీ నెత్తిన పెట్టాడు. దేవుని యొక్క రాజ్యానికి చేరడమే గొప్ప ఘనత. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ లోక సంబంధము లోకరీతిగా లోకంలో ఉన్నప్పుడు మీరు ఇప్పటికే ఆల్రెడీ దేవుని సన్నిధిలో ఉండగా దేవుడు మిమ్మల్ని గణపరుస్తూ వచ్చాడు, మీ పనులని ఆశీర్వదిస్తూ వచ్చాడు. మీరు చేస్తున్న ఉద్యోగాలైన వ్యాపారాలైన వీటిలో మీరు ఘనతను పొందుకుంటున్నారు కదా, ఆశీర్వాదకంగా ఉన్నారు కదా. ఇదే చాలు. ఇంతకంటే ఒక రోజున దేవుని ప్రజలైన మీరు ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందే కొలది, దేవుని చేత గణపరచబడుతూ ఉండే కొలది దేవుని యొక్క రాజ్యానికి మనల్ని అర్హులుగా చేస్తాడు. అది దేవుడు మనకిచ్చే ఒక రివార్డ్, ఆశీర్వాదమై ఉన్నది. ఈ లోకములో ఉన్నప్పుడు లోక సంబంధమైన ఘనత ఈ లోకములో ఉన్నంత వరకే పనికొస్తుంది. కానీ క్రీస్తులో ఉంటున్న ఘనతని మీరు మీ సంతతి వాళ్ళు కాపాడుకుందరు కాక. కొందరు పిల్లల్ని గమనించినప్పుడు పరిచర్య చేస్తూ ఉంటారు. వాళ్ళని బట్టి నేను ప్రభు నామాన్ని కనపరుస్తూ ఉంటాను. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ రెడీగా ఉంది. పిల్లలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు దేవుని సన్నిధిలో మీరు పొందిన ఘనతని మీ పిల్లలు దేవుని మందిరంలో అనుభవించేటట్లు నా దేవుడు చేయుదురు గాక. ప్రేమిన వల్ల దేవుని మందిరానికి మీరు వచ్చినప్పుడు దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదం ఒకటి విశ్రాంతి, రెండవది ఘనత ప్రభావములు మీరు పొందుకుంటారు. ఘనత ప్రభావములు, ఈ ఘనత ప్రభావములు మీరు ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందే కొలది మీరు అనుభవిస్తూ ఉంటారు. కనుక పాత విశ్వాసులు ఉన్నారు, కొత్తగా వస్తున్న విశ్వాసులు ఉన్నారు. లోక సంబంధమైన విధంగా ఘనతను మనం కోరుకోకుండా ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎదిగే కొలది మిమ్మల్ని మీ పిల్లల్ని నా దేవుడు గణపరచుదురు గాక. 16వ కీర్తన 11వ చరణాన్ని మీరు చూసినట్లయితే 3వ మాట మీకు తెలియజేస్తాను. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని రాయబడి ఉంది. నీ సన్నిధిలో పరిపూర్ణ సంతోషము కలదు. దేవుని మందిరానికి మీరు వచ్చినప్పుడు ఇక్కడ మీరు పొందుకుంటున్న 3వ ఆశీర్వాదం ఏంటో తెలుసిన? పరిపూర్ణ సంతోషము. హల్లెలూయా. లోకములో మీరు కోట్ల కొలది డబ్బులు ఇచ్చి ఈ సంతోషం కొనాలన్నా దొరకదు. ఎందుకంటే దేవుని మందిరావరణలో ఉంటున్న ఆనందమే వేరు. ఏ ఆనందం ఇది? పరిశుద్ధాత్మ ఆనందం. పరిశుద్ధాత్మలో ఆనందించే ఆనందం. మామూలుగా సంతోషపడతారు, ఆనందపడతారు, వేటి గురించి, తిండి గురించి సంతోషపడుతూ ఉంటారు. ఆ మధ్య నాకు ఒక సహోదరుడు ఉండేవాడు నాతో పాటు. రే నీకేమంటే ఇష్టం రా అంటే వాడు అంటాడు, నాకు స్వీట్ అంటే ఇష్టం, జిలేబీ 2 కేజీలు లేపేస్తానని అంటాడు. ఇప్పుడు షుగర్తో బాధపడుతూ ఉన్నాడు. వాడికి ఏమి ఇష్టం, వాడికి సంతోషం ఏంటంటే మంచిగా తినాలి. ఇంకొకడు అంటాడు, నాకు బిర్యానీ అంటే ఇష్టము, బిర్యానీ తిని 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 ఇప్పుడు బాధపడుతున్నాడు గ్యాస్ట్రిక్ ట్రబుల్తో. ఇంకో బుడ్డోని అడిగా, రే నువ్వు బుడ్డోడా పెద్దోడికి అయితే ఏమవుతావు అంటే, ఆ సంతోషం ఆనందం ఎక్కడుందో తెలుసు, నేను కూడా పాస్టర్ అవుతాను అని అంటాడు. వాడు పాస్టర్ ఎందుకు అవుతావురా అని అంటే, ఇంటింటికి వెళ్తే ప్రార్థన చేస్తే మంచి మంచి తిండిలు పెడతారు కదా అని అంటాడు ఆ బుడ్డోడు. చూడండి, ఎందుకంటే వాడు నేను విజిటింగ్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చేవాడు నాతో పాటు. ఇంటింటికి వెళ్తే ఇట్లా మంచిగా స్వీట్ హాట్ పెడతారు కదా, ఏమవుతారంటే నేను కూడా పాస్టర్ అవుతాను అని అంటాడు. ఇలా పెద్దలకి చిన్నలకి రకరకాల సంతోషాలు ఉన్నాయి. కానీ నిజమైన సంతోషం ఎక్కడుందో తెలుసిన? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యంలో, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యంలో 2 రకములైన సంతోషాలు ఉన్నాయి. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, నీతియు సమాధానమును
పరిశుద్ధాత్మ యందు ఆనందమునై ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, రెండు రకములైనటువంటి సంతోషాలు ఉన్నాయి. దేవుని మందిరావరణంలో మీరు ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థించి వేడుచు ఉన్నప్పుడు దేవుడు మీకు ఇచ్చే మీకు పట్ల చేసేటువంటి మేలులో మూడో మేలు ఏంటంటే పరిపూర్ణ సంతోషం. ఇది కొంతవరకు దేవుడు అనుగ్రహించే సంతోషం కాదు. మీరు దేవుణ్ణి వెతికే కొలది మీరు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉందరు కాక. ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉంది, ఆనందించుడి. మరలా మీతో చెబుతున్నాను, ఆనందించుడి. క్రీస్తులో మీరు ఉన్నప్పుడు, ప్రభు మందిరానికి మీరు వస్తూ ఉన్నప్పుడు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా హ్యాపీగానే ఉంటారు. ఇది అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాను. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగానే ఉంటారు. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా దుఃఖపడరు. దుఃఖం ఉన్నా కూడా పౌలు శీలల్ని చెరసాల్లో వేశారు. వాళ్ళు అప్పుడు ఏడుస్తూ కూర్చున్నారా? లేదు. వాళ్ళు వర్షిప్ చేసి అక్కడ కూడా ప్రభువులు ఆనందించారు. హల్లెలూయా. అందుకే రోమపత్రికలో ఇప్పుడు చదివినట్లుగా దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, కానీ భోజనము పానము ద్వారా సంతోషపడేవాళ్ళు ఉన్నారు. భోజనం అంటే ఇష్టం అనేవాళ్ళు ఉన్నారు, కానీ భోజనము పానము కాదు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ భోజనము పానము వీటి ద్వారా ఆనందం కొంత మట్టు కలగవచ్చేమో, కానీ ప్రేమిన వాళ్ళరా, నిజమైనటువంటి రియల్ జాయ్, నిజమైన సంతోషం ఎక్కడ ఉందో తెలిసిన పరిశుద్ధాత్మ ఆనందం. ఆ ఆనందాన్ని దేవుని ప్రజలమైన మనం ఇక్కడ మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి పాటలు పాడి ప్రభువులో ఆనందిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన చేసుకొని ఆయన నామాన్ని మీరు కనపరుస్తూ ఉన్నారు. ఆయన ఆనందాన్ని పొందుకుంటూ ఉన్నారు. కీర్తనాకారుడు దావీదు అనుభవపూర్వకంగా ఈ మాట చెప్తూ ఉన్నాడు, నీ సన్నిధిలో పరిపూర్ణ సంతోషము కలదు. ఏ సంతోషం ఇది? పరిశుద్ధాత్మలో ఆనందం. పరిశుద్ధాత్మ ఆనందమే నిజమైన ఆనందం. మనం వెళ్ళే పరలోక రాజ్యములో ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని కోట్ల కొలది దేవదూతల మధ్యలో నిత్యము కొనియాడబడే ఆ శబ్దం, ఆ ఆనందమే తప్ప వేరే ఏ పనులు ఉండవు. ఈ లోకరీతిగా పని చేయడం, కష్టపడడం, ఈ ఆహారము ఇవన్నీ ఉంటాయి. ఇన్ ఎటర్నిటీ, నిత్యత్వములో ఎల్లప్పుడూ సంతోషము తప్ప వేరే ఏది కూడా దుఃఖం ఉండదు. హల్లెలూయా. ప్రేమిన వాళ్ళరా, ఆ సంతోషాన్ని దేవుని మందిరావరణంలో మనం అనుభవించేటట్లు ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆ ఆనందాన్ని, సంతోషాన్ని మీరు పొందుకుంటూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఆ సంతోషం మీరు పొందాలంటే దేవుని మందిరానికి ఖచ్చితంగా మీరు రావాలి. ఆరాధనలో మీరు అన్ని భాషలతో మాట్లాడి ప్రభువులో ఆనందించాలి. దావీదు నిబంధన మందసము ఎదుట ఆయన ఆనందిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మలో. ఆనందిస్తున్న సమయంలో సౌలు కుమార్తె, రాజైన సౌలు కుమార్తె మీకాలు, ఆ పేరేం పేరు? మీకాలు. ఆమె ఏం చేస్తుందంటే, ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఉన్నవాడు బట్టలు కూడా జారిపోవడం తెలియకుండా ఇలా నాట్యమాడుతున్నాడు కదా అని మనసులో నవ్వుకున్నదండి, అంతే. అదే కిటికీ గుండా శాపం ఆమెకు ఆవరించి జీవితకాలం అంతా సంతానము లేకుండా గొడ్రాలైపోయింది ఆమె. అందుకే మత్తయి సువార్తలో రాయబడి ఉంది, పరిశుద్ధాత్మను దూషించే వారికి క్షమాపణ లేనే లేదు. కనుక ఇంకా ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందకపోతే నా దేవుడు తన ఆత్మచేత మిమ్మల్ని బలపరచుదురు గాక. మీరు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉందరు గాక. ఆ ఆనందం, ఆ సంతోషం నేను అనుభవించాను కాబట్టి మీతో చెప్తూ ఉన్నాను. నేను 10th క్లాస్లో చదువుతున్నప్పుడు అక్కడ మందిరంలో ప్రార్థనలో ఉన్నప్పుడు క్రొత్తగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాను. అప్పుడు ఆ పరలోకపు ఆనందం నేను అనుభవించానండి. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, ప్రభువా నీ సేవ చేస్తానయ్యా అని. అదేవిధంగా దేవుడు తీసుకొచ్చాడు. ఆ ఆనందాన్ని దేవుని మందిరావరణంలో అనుభవించేటట్లు చేశాడు. మీరు కూడా ఆ ఆనందాన్ని అనుభవించుదురు గాక. నిజంగా మీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళైతేనే ఆ ఆనందాన్ని మీరు అనుభవించగలరు. ఆనందం అంటే ఏదో మందిరంలో సాంబార్ అన్నం పెడుతున్నారని చెప్పి ఇది ఆనందం కాదు. ఇది లోకరీతిగా సంతోషపడే భోజనము, ఆహార పదార్థం వలన వచ్చే ఆనందం కానే కాదు. నిజమైన ఆనందం ఎక్కడుందో తెలిసిన పరిశుద్ధాత్మలో ఆనందించే ఆనందమే నిజమైన ఆనందం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 28వ వాక్యములో దావీదు చెప్తున్న మాటలు చూడండి. నాకు జీవ మార్గమును తెలిపితివి,
చూడండి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు అని అంటాడు. దావీదు పాత నిబంధన కాలపు భక్తుడై ఉన్నా కూడా నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు అని అంటాడు. ప్రేమిన వాళ్ళారా, దేవుని మందిరానికి వచ్చి మనం చేతులెత్తి ప్రభుని ఆరాధిస్తున్నాం కదా, ఆ సమయం ఏ సమయమో తెలుసునా? దేవుడు మిమ్మల్ని దర్శించే సమయము. హల్లెలూయా. ఆయన దర్శనమిచ్చి మిమ్మల్ని ఉల్లాసంతో నింపుతారు. మీరు ఏ బాధతో, ఏ కష్టంతో ఇక్కడికి వచ్చి ఉన్న చేతులెత్తి ఏక మనసుతో స్తుతించారనుకో, మీకున్న దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక. ఈ సంతోషం దేవుని మందిరంలో మీరు ఎలాంటి బాధతో వచ్చినా, బైబిల్లో హన్నా గురించి రాయబడి ఉంది. హన్నా గొడ్రాలై నిందను అనుభవించి దుఃఖంతో కన్నీళ్లతో ప్రార్థన చేసుకొని వెళ్ళింది దేవుని మందిరం నుండి. బైబిల్లో రాయబడి ఉంది, ఆమె దేవుని మందిరావరణంలో ప్రార్థన చేసుకొని వెళ్ళిన నాటి నుండి ఆమె దుఃఖముఖిగా లేదు. హల్లెలూయా. దేవుని మందిరావరణంలో ప్రార్థించి వెళుతూ ఉన్నప్పుడు ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో ఆ దుఃఖాన్ని దేవుడు తొలగించి సంతోషాన్ని మీకు అనుగ్రహించుదురు కాక. ఓ చోట నేను ఒక సంగతి చదివాను. ఏంటంటే, ఒక యవనస్తురాలు దేవుని మందిరానికి వచ్చేది. ఆ అమ్మాయి చక్కగా ప్రార్థన చేసుకొని మందిరానికి వచ్చి బైబిల్ చదువుతూ ప్రార్థనలో భక్తిలో ఉండేదండి. భక్తిలో ఉండేది. సడన్గా ఆమెకి పెళ్లి ఫిక్స్ చేశారు. వాళ్ళ తల్లిదండ్రి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయిన క్రొత్తలో భర్త అన్నాడు, మ్యారేజ్ కాకముందు ఏం చేశాడంటే, మాయలోడు ప్రార్థనకు పంపిస్తానులే, బైబిల్ చదవడానికి పర్మిషన్ ఇస్తానులే అని మాయమాటలు చెప్పి పెళ్ళైన క్రొత్తలో ఒక నెల వరకు మౌనంగా ఉన్నవాడు 2వ నెల నుంచి స్టార్ట్ చేశాడు. బైబిల్ చదవబాకు అని తీసి బైబిల్ విసిరి కొట్టాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వచ్చి కొట్టేవాడు, బాధ పెట్టేవాడు. ఆ సహోదరి ఏం చేసిందంటే, నా భర్తకు ఇష్టం లేని పనులు నేను ఎందుకు చేయాలి అని చెప్పి భక్తిని, ప్రార్థనని, దేవుని సన్నిధిని విసర్జించిందండి, విడిచిపెట్టింది. నా భర్తకు ఇష్టం లేని పనులు నేను ఎందుకు చేయాలి అని చెప్పి భక్తిని విడిచిపెట్టి, ప్రార్థనను విడిచిపెట్టి ఎప్పుడైతే భర్తతో పాటు సినిమాకి, షికార్లకు వెళ్ళిపోయిందో, రోజులు గడిచిపోయే కొద్ది సడన్గా భర్త ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే సంగతి ఈ అమ్మాయికి తెలిసిపోయింది. ఆ సహోదరి ఏం చేసిందో తెలిసిన వెంటనే సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆమె ఆ సూసైడ్ చేసుకోకుండా, చనిపోకుండా ఉండాలి అంటే భక్తిని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే ఆ సహోదరి అలా చేసుకునేది కాదు. అప్పుడప్పుడు కొంతమంది విశ్వాసంలో కూడా ఆ సూసైడ్ స్పిరిట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు తెలిసిన, ప్రార్థనని, భక్తిని, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టినప్పుడే, లోక సంబంధమైనటువంటి వాటికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే సాతాను గారు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కనుక అలాంటి పరిస్థితులు ఏ ఒక్కరికి రాకుండా మీరు దేవుని మీద ఉంచిన విశ్వాసంలో చివరి శ్వాస వరకు మీరు స్థిరులై ఉందురుగాక. భక్తిని విడిచిపెట్టకుండా మీరు కడ వరకు భక్తిలో నిలిచి ఉందురుగాక. బైబిల్ చదివే అనుభవం, దేవుని మందిరానికి వచ్చే ఈ అనుభవాన్ని మీరు ఎన్నడూ విడిచిపెట్టకుండా భక్తిలో స్థిరపడ్డారనుకోండి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాటిని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని వెళ్ళిపోగలరు. నాకు తెలిసిన ఇంకో సహోదరుడు ఉన్నాడు. నేను కృష్ణా జిల్లా ఆంధ్రలో సేవ చేస్తున్నప్పుడు ఆ సహోదరుడు చర్చికి వచ్చేవాడు, ప్రార్థనలో ఉండేవాడు, పరిచర్యలు కూడా చేసేవాడు. కానీ ఆయనకున్న 2 పిల్లలు దొంగలైపోయారు. చిన్నపిల్లలే, కానీ ఆ పొరుగు ఇళ్లలో వెళ్ళిపోయి దొంగతనం చేసేవాడు. వాళ్ళు వచ్చి గొడవాడుతూ ఉంటే బాధపడ్డాడు. ఒకవైపు భార్య కూడా గొడవ చేస్తూ ఉండేది, చర్చికి వెళ్తావు, ఏం చేశాడు దేవుడు నీకు అని చెప్పి బాధ పెట్టేది. ఆ తర్వాత ఆ సహోదరుడు పశువుల వ్యాపారం చేస్తూ ఉంటే దాంట్లో కూడా నష్టం వచ్చింది. ఒకసారి సడన్గా ఫోన్ వచ్చింది నాకు, అన్నా పలాని విశ్వాసి బావిలో పడి చనిపోయాడు. అక్కడికి వెళ్ళి చూస్తే కప్పలాగా తేలుతున్నాడు బావిలో. అరే, ఒక మంచి విశ్వాసి ఇలా ఎందుకు మారిపోయాడా అని ఆలోచించి చాలా బాధపడ్డానండి. కారణం ఏంటంటే, మందిరానికి వస్తూ ఉన్నారు, సమస్యలను ఎదుర్కోలేక అలాంటి పరిస్థితులకు గురవుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసున్న, సమస్యలకు భయపడకూడదు, కానీ సమస్యలను దూరపరిచి యేసుకు భయపడి మనం బ్రతకాలి. హల్లెలూయా. సమస్యలకు భయపడితే మనం చేతకాని వాళ్ళు అవుతాం. భయపడకూడదు. ఏ పరిస్థితులు మీ జీవితాల్లో ఎదురైనా కూడా
వాటన్నిటిలో నుంచి నా దేవుడు మీకు అత్యధికమైన విజయం అనుగ్రహించుదురుగాక. 2 రకమైన సంతోషాలు ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైన సంతోషము, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి సంతోషం. ఫిజికల్ జాయ్ అండ్ స్పిరిచువల్ జాయ్, 2 రకాల సంతోషాలు ఉన్నాయి. రోమపత్రికలో మనం ఇప్పుడు చదివినట్లుగా 14వ అధ్యాయం 17వ వాక్యంలో దట్ ఈస్ ద స్పిరిచువల్ జాయ్, అది ఆత్మ సంబంధమైనటువంటి సంతోషం. ఈ సంతోషం మనం పొందుకోవాలి. భక్తిని, ప్రార్థనని, దేవుని యొక్క సన్నిధిని ఎన్నడూ మీరు విసర్జించకుండా ప్రభువులో మీరు స్థిరులై మీరు జయ జీవితాన్ని జీవించుదురుగాక. అయితే ఇంకొక సంతోషం ఉంది. హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 1వ వాక్యములో, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యములో మీరు చూడండి. ఇశ్రాయేలు అన్ని జనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. అన్ని జనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషించవద్దు. చిన్నప్పుడు మా ఊర్లో ఈ గుర్తుకు సంబంధించిన ఒక ఆయన ఎలక్షన్లో గెలిచాడండి. ఈ గుర్తుకు సంబంధించిన వ్యక్తి సడన్గా ఆయన్ని ట్రాక్టర్ మీద సింహాసనం వేసి ఊరేగిస్తూ ఉన్నారు. మొత్తం ఊరేగిస్తూ ఉన్నారు, వీధులు తిప్పుతూ ఉన్నారు. ఒక వీధికి వచ్చేసరికి హార్ట్ అటాక్ వచ్చి అట్లాగే చచ్చిపోయాడు ఆ ట్రాక్టర్ మీద. అరే ఏనాయిచ్చి సత్తుపోయట. సంతోషం ఎక్కువైపోయి అప్పటికే చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడట. ఎలక్షన్లో గెలవాలి అని. ఆ సంవత్సరం పై లక్కుతో గెలిచాడు. ఇక చూడండి, ఆహా అంటున్నాడు, సంతోషపడుతున్నాడు, నవ్వుతున్నాడు, పోల్దండలు వేస్తూ ఉన్నారు, పోల్దండలు వేస్తూ ఉన్నా అట్లాగే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఇది ఏ సంతోషం? ఇది అన్ని జనులు సంతోషించే సంతోషము. ఎక్కువ సంతోషమైన అలా చనిపోయే వాళ్ళు ఉన్నారు లోకంలో. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈ అన్ని జనులు సంతోషించినట్లు మనం ఎన్నడూ కూడా సంతోషించవద్దు. డబ్బున్నా, ఆస్తి ఉన్నా వీటిని బట్టి మనం అతిశయపడకూడదు, సంతోషించకూడదు. కానీ క్రీస్తులో నేను ఉన్నాను అనే సంతోషం మీరు అనుభవించదురుగాక. అన్ని జనులు సంతోషపడతారు. నా దగ్గర డబ్బు ఉంది, ఆస్తి ఉంది అని ఉన్నటువంటి వాటి మీద సంతోషించే ప్రజలు ఉంటారు. మనమైతే లోక సంబంధమైన మనుషుల వలె, అన్యజనుల వలె సంతోషపడకూడదు. కానీ క్రీస్తులో ఉండే సంతోషమే మనం అనుభవించాలి. యాకోబు తన పత్రికలో రాస్తారు, ఒక కాన్సెక్రేషన్ లైఫ్ గురించి మీకు చెప్తారు. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను. చూడండి, అక్కడ అన్ని జనులు సంతోషించినట్లు మనం సంభ్రమపడి సంతోషపడకూడదు. లోక సంబంధమైన కొన్ని కార్యాలు మనకున్నప్పుడు సంతోషపడకూడదు. డబ్బున్నా, ఆస్తి ఉన్నా, మీకు ఉద్యోగం ఉన్నా, ఏమి ఉన్నా మీరు దేవుణ్ణి ఘనపరచుదురుగాక. అయితే అన్ని జనుల వల్లే మనం సంతోషపడకూడదు వాటిని బట్టి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు అవి పనికి వస్తాయి. నిత్యత్వానికి వెళ్ళినప్పుడు అవి పనికి వస్తాయా? రే పెద్దడా, నేను చచ్చిపోతున్నాను రా, 10 లక్షలు బ్యాంకులో ఉన్నాయి కానీ చచ్చిపోతే సమాధులు పెట్టరా అని అంటాడా? సమాధులు పెట్టి ఎక్కడ పెడతారు? ఆ చనిపోతే అర్జెంటుగా పాస్టర్ గారు ఎప్పుడు సమాధి చేస్తారు, నాకు బిర్యానీ సాப்பிడను అనుకోగా అని అంటారు. సమాధి కూడా సరిగ్గా చేయలేరు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు అంత అన్నం పెట్టిన వాళ్ళు కాదు, చనిపోయిన తర్వాత బిర్యానీ చేసుకొని తింటారు అందరూ. అన్ని జనులు సంతోషించినట్లు మీరు సంతోషపడి సంభ్రమపడవద్దు. డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, ఈ లోక సంబంధమైన ఘనత ఇవేవి మనకు పనికిరావు. ఈ నిత్యత్వంలో మనం సంబంధించిన వాళ్ళం కాబట్టి ఈ లోక సంబంధమైన సంతోషం కంటే మునుపు మీతో చెప్పినట్లుగా ఆత్మ సంబంధమైన సంతోషమే చాలా ప్రాముఖ్యమైనది. అన్ని జనులు సంతోషపడతారు, కానీ మనకున్న సంతోషం వేరు. దేవుని సన్నిధికి రావడం, ప్రార్థించడం, వాక్యాన్ని చదవడం, ఈ ఆత్మ సంబంధమైన భక్తిలో ఉండే అనుభవంలో నడవడమే నిజమైనటువంటి సంతోషం. హల్లెలూయా. గనుక హోషేయలో రాయబడినట్టుగా అన్ని జనులు సంతోషించినట్లు సంభ్రమపడకుండా, పరలోక రాజ్యము అది భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ యందు ఆనందంలో ఉన్నది అని వ్రాయబడ్డట్టుగా ఆత్మ సంబంధమైన సంతోషం
సంతోషాన్ని మీరు దేవుని మందిర ఆవరణంలో పొందుదురుగాక. ఎక్సోడస్ 33వ అధ్యాయం నిర్గమకాండం 17వ వాక్యాన్ని మీరు చూడండి. ఇంకొక మాట చెప్తాను. యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదము, నీ మీద నాకు కటాక్షము కలిగినది అనే మాట. కటాక్షము అనే మాట గ్రేస్, ఇంగ్లీష్లో గ్రేస్ అని ఉంది. 33వ అధ్యాయం 17వ వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలు మోషే వాళ్ళు అరణ్య యాత్రలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని. తర్వాత మోషే కూడా అంటాడు, ప్రభా మీ కటాక్షము నా కటాక్షము నాకు కలిగినది. దేవుని యొక్క ఆ కటాక్షము, ఆ కృప మోషే దేవుని ప్రజలు ఆ సమయంలో పొందుకుంటూ ఉన్నారండి. దేవుని యొక్క సన్నిధి మీరు అనుభవించే కొద్దీ, దేవుని మందిరంలో మీరు వచ్చినప్పుడు దేవుడు మీకు ఇచ్చే ముఖ్యమైన ఆశీర్వాదం ఇంకొకటి ఏంటో తెలిసిన, కృప నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. ఆయన కటాక్షాన్ని ఇక్కడ మీరు పొందుదురుగాక. ఈ కృప కటాక్షము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క కృప లేకపోతే, కటాక్షము లేకపోతే మేము పరిచర్య చేయలేము, సేవ చేయలేము. దేవుని యొక్క కృపా కటాక్షం మీరు పొందుకోకపోతే మీరు ఆశీర్వాదకరంగా ఉండలేరు. ఎక్కడికి వెళ్ళినా మీరు ఆశీర్వాదకరంగా కొనసాగాలి. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా అవి రన్ అవ్వాలి అంటే దేవుని యొక్క కృప మీకు ఎంతైనా అవసరమై ఉన్నది. హల్లెలూయా. అందుకే ప్రతిసారి మనం ప్రభువా కృప దయచేయండి అయ్యా కిరుబై తారమే అని చెప్పి మీరు కృప కొరకు ఎంతగా ప్రార్థన చేస్తారో అంతగా నా దేవుడు మీకు కృపను అనుగ్రహించుదురుగాక. ఈ కృప ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. కృప అనేది ప్రార్థించినప్పుడు దేవుడు మీకు కృపను ఇస్తాడు, స్తుతించినప్పుడు దేవుడు కృపను ఇస్తాడు. ముఖ్యంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు చూడండి. నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లు నా శరీరములో ఒక ముళ్ళు చాలు. చూడండి, అక్కడ రాయబడి ఉంది, దేవుని యొక్క కృప దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీరు ప్రతి ఒక్కరు పొందుదురుగాక. స్తుతించినప్పుడు కృప, ప్రార్థించినప్పుడు కృప కలుగుతుంది. ముఖ్యముగా ఈ కృప దేవుని ప్రజలైన మనకు ఎంతైనా అవసరం. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తెలియజేస్తూ, నేను అత్యధికముగా అతిశయపడకుండానట్లు నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టబడింది అని అంటాడు. ఆ ముళ్ళు తొలగిపోవాలనని ముమ్మారు ప్రార్థన చేశాడండి. ప్రభువా నా శరీరంలో ఉంటున్న ఈ ముళ్ళు తొలగించయ్యా, ఈ ముళ్ళు తొలగించయ్యా, ఈ ముళ్ళు తొలగించయ్యా అని ప్రార్థించగానే దేవుడు వెనువెంటనే చూడండి, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ thee అని చెప్పి, నా కృప నీకు చాలును అని చెప్పి దేవుడు బలపరచెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ముమ్మారు ప్రార్థించినప్పుడు అపోస్తలుడైన పౌలు గారికి కృపను దేవుడు ఇచ్చాడు. చూడండి, కృపని మీరు పొందాలి అంటే దేవుని మందిరానికి రావాలి, మీరు ప్రార్థించాలి. ముళ్ళు తొలగిపోవాలని ముమ్మారు ప్రార్థన చేశారు. ప్రతి ఒక్కరికి ముళ్ళు ఉంటుంది. పౌలు గారికి కూడా సేవకుడి ఉన్నా కూడా ఆయన కూడా ఒక ముళ్ళు, శరీరంలో ఒక బలహీనత. ఏ ముళ్ళు? ఈ కంప చెట్లలో ఉండే ముళ్ళు గురించి చెప్పట్లేదు. ఏ ముళ్ళు ఇది? శ్రమ, కష్టము, నింద, అవమానం, ఇబ్బందులు. ఇవి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక ముళ్ళుగా దేవుడు పెడతాడు. ఈ ముళ్ళున్నప్పుడే ప్రభు యేసయ్యా కాపాడవరే అని అంటాం. లేకపోతే ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి ఎవరు ఫోన్ చేసినా కూడా, బ్రదర్ ఎప్పుడు ఇరికారు, నాను జబతులు ఇరికారు బ్రదర్ అని అంటాడు. సిస్టర్ ఎప్పుడు ఇరికారు, నా జబతులు ఇరికారు. బిజీ. అంతకు మునుపు కరోనా రాక మునుపు ఎలా ఉన్నారు, బ్రదర్ నేను బయట ఉన్నాను, పనిలో ఉన్నాను అనేవాడు. ఈ 2 సంవత్సరాల్లో ఎవరు చూసిన ప్రార్థనలో ఉన్నానండి, బైబిల్ చదువుతున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముళ్ళు వచ్చినప్పుడే, ముళ్ళు ఎదురైనప్పుడే చూడండి ప్రార్థన మనస్సు. ఏ కష్టం లేకపోతే దేవుని మాట మనం వింటామా? ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అనేవాడు. ప్రభువా ఉద్యోగం ఇచ్చావయ్యా, పని ఇచ్చావయ్యా, డబ్బులు ఇచ్చావయ్యా,
ఆడవరే ఒక నండ్రి స్తోత్రం నాకు ఆత్రం, నాకు ఆత్రం నీకు స్తోత్రం అనేవాళ్ళు. కనుకనే మన జీవితాలు ఖచ్చితంగా ముళ్ళు అవసరమే. హల్లెలూయా. ప్రభువా నాకు కష్టాలు వద్దాయా, ఇబ్బందులు వద్దాయా అని అడగకూడదు. మనం ఏం చేయాలి తెలిసిన, కష్టాలు కోరుకున్నప్పుడు అవి మారిపోతాయి. ఈ కష్టాలు వద్దు నాయనా అంటే మనం రావాలి అని కోరుకోవాలి, అప్పుడు అవే మారిపోతాయి. అవి ఇబ్బందులు కష్టాలు మన జీవితంలో ఉన్నప్పుడే చూడండి ప్రార్థించే మనసు వస్తుంది. హల్లెలూయా. లేకపోతే ప్రార్థన చేయము, మా బైబిల్ చదవము, దేవుని మందిరానికి వచ్చే ఆసక్తి కూడా కొలబెట్టేటట్లు సాతానుడు చేస్తాడు. యోబు జీవితంలో కూడా శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా ఏమంటాడు యోబు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ తన జీవితంలో దేవునికి విరోధంగా ఏ శాపకరమైన మాట కూడా యోబు పలకలేదండి. ఫెయిత్ఫుల్ వర్డ్స్, ఆ విశ్వాస సహితమైనటువంటి మాట యోబు పలికాడు. కనుకనే చివరి అధ్యాయంలో చూస్తే యోబు మొదట పొందిన ఆశీర్వాదాల కంటే 2 అంతల దీవెన పొందుకొనెను. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చిన మిమ్మల్ని కూడా మీకు ఎదురయ్యే ప్రతి శ్రమని, ముళ్ళుని మీరు ఎదుర్కొని జయించగలిగితే నా దేవుడు యోబుకి ఇచ్చిన ఆశీర్వాదాలు మీరు కూడా 2 అంతలుగా పొందుదురుగాక. నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వాక్యం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను, చూడండి, భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదుము అనే మాట చాలా ఇంపార్టెంట్. అది ప్రత్యేకింపబడదుము. దేవుని మందిరానికి మీరు వచ్చినప్పుడు దేవుడు మీకు విశ్రాంతిని అనుగ్రహించుదురుగాక. దేవుడు ఆయన సన్నిధిలో ఉంటున్న ఘనత ప్రభావాలు మీకు అనుగ్రహించుదురుగాక. 3వది పరిపూర్ణ సంతోషాన్ని మీరు పొందుదురుగాక. 4వది కటాక్షము నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. 5వదిగా దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఎవరో తెలిసిన ప్రత్యేకింపబడ్డ వాళ్ళు. యు ఆర్ సపరేటెడ్ పీపుల్స్ ఫ్రమ్ అదర్ పీపుల్స్. దేవుని ప్రజలమైన మీరు అనుకుంటారు, మేము చర్చికి వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, అందరు మనుషుల్లాగే మేము అనుకుంటాం. కానీ కాదు, దేవుని దృష్టిలో మనమందరం ఎవరో తెలిసిన ప్రత్యేకింపబడిన ప్రజలమై ఉన్నాము. హల్లెలూయా. మోషే, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు దేవునికి ప్రత్యేకింపబడ్డ ప్రజలు వాళ్ళు. ఎందుకంటే దేవుడు వాళ్ళకు ముందుగా నడుస్తూ ఉన్నాడు, వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. సాక్షాత్తు పరలోకములో ఉంటున్న దేవుడే తన ప్రజలు నడిపిస్తూ ఉంటే దేవుని వెనుకున్న ప్రజలు మామూలు మనుషుల? లోకములో ఎంతోమంది సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. వాళ్ళకు వాళ్ళే గనులు అని పిలువబడు, వాళ్ళకు వాళ్ళే గనులు గెలిచేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రేమిన వల్లరా దేవుని దృష్టిలో ఇక్కడ ఉంటున్న మీరందరూ కూడా ప్రత్యేకింపబడిన వాళ్ళే ఉన్నారు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరే. ఈ ప్రారంభ దశలో ఎంతోమంది ఒకవేళ వచ్చి ఉండవచ్చు. ఇదిగో ఇక్కడికి వచ్చిన మీరు ఎవరు తెలుసునా? గట్టి వాళ్ళు మీరు. దేవునికి మహిమ కలుగును కాక. గట్టి విత్తనాలు ఒట్టొట్టివైతే ఎగిరిపోతూ ఉంటాయి. కానీ సంఘంలో దేవుడు మిమ్మల్ని పిలిచాడు, పిలుపును కాపాడుకున్నారు, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారు. కనుక పిలువబడిన వాళ్ళు ఎంతోమంది, ఏర్పాటులో ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు. ప్రత్యేకింపబడిన వాళ్ళు ఎవరో తెలుసునా? ఏ దేవుని చేత పిలువబడి ఏర్పరచబడ్డ వాళ్ళు, ప్రత్యేకింపబడిన వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వాళ్ళ చుట్టూ అన్యజనులు కూడా ఉన్నారు. దేవుడు చెప్పేవాడు, ఇదిగో అమాలేకీయులు ఇంకా 7 రకములైన అన్యజనులతో మీరు సహవాసం చేయవద్దు, వాళ్ళతో మీరు బియ్యమందవద్దు. ఒకవేళ అన్యజనులతో సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళైపోతారు. కనుక మీ ప్రత్యేకింపబడిన సపరేషన్ లైఫ్ని మీరు కాచుకోనండి అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మోషే ద్వారా ముందుగా ఎన్నో విషయాలు తెలియజేస్తూ వచ్చారు. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, ఇదిగో చీకటికి వెలుగుకు ఏమి సాంగత్యం? దేవుని ప్రజలైన వాళ్ళు ఓ ప్రత్యేకింపబడిన వాళ్ళు అని మీరు గుర్తెరగాలి. దేవుని యొక్క రాజ్యానికి అందరూ ప్రవేశించలేరు. ఇరుకైన మార్గము ఉంది, విశాలమైన మార్గము ఉంది. ఓన్లీ
లిటిల్ ఫ్లాక్, కొంతమంది మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి అర్హత పొందుకుంటారు. ఆ గుంపులో మనము కూడా మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకింపబడిన వాళ్ళు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి అర్హులు అవుతారు. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు శిష్యులను ఏర్పరచుకోవటానికి వెళ్ళినప్పుడు ఎంతోమంది ఉన్నారు, అందరినీ శిష్యులుగా చేసుకోలేదే. మార్కు సువార్త 3వ అధ్యాయం 14-15 వాక్యాల తర్వాత మీరు చదువుకోరండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 14-15 వాక్యంలో 12 మంది శిష్యులను మాత్రమే ప్రత్యేకపరిచాడు. శిష్యులుగా చేసుకోవటానికి బయలుదేరి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. కనబడ్డ వాళ్ళందరినీ ఫాలో మీ అని చెప్పలేదే. 12 మందిని మాత్రమే దేవుడు ఏర్పరిచాడు. ఈ సెయింట్ థామస్ మోర్, ఈ ప్రాంతంలో ఈ మందిరానికి రావటానికి ఇదిగో ఈ ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో మంది ఉన్నారు, అందరూ వస్తున్నారా? అందరూ రాగలుగుతున్నారా? లేదే. ఎవరు ప్రత్యేకింపబడ్డ వాళ్ళు దేవుని దృష్టిలో వాళ్ళు మాత్రమే ఇక్కడ రాగలుగుతూ ఉన్నారు. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వాక్యంలో కూడా మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ హానోకు కూడా ఈ లోకంలో దేవునితో కూడా నడిచిన వాడు కాబట్టి ఎత్తబడినో అని రాయబడి ఉన్నది. ప్రేమ వల్ల ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది కాబట్టి సంఘానికి వచ్చిన మేము మామూలు మనుషులమే అనుకోవద్దు. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో మీరు మీ పిల్లలు విలువైన వాళ్ళు. హల్లెలూయా. విలువైన వాళ్ళు, ప్రత్యేకింపబడ్డ వాళ్ళు అని ఎరిగి ఆ ప్రత్యేకింపబడిన అనుభవాన్ని మీరు కాచుకోవాలి. అన్ని జనులతో కలిసి వాళ్ళలాగా మారకూడదు, కానీ మనల్ని చూసి నిన్ను చూసి అన్ని జనులు మారి వాళ్ళు ప్రభు యొక్క మార్గంలో నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకింపబడిన జీవితాన్ని దేవుని ప్రజలు కాచుకోవాలి. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తున్న ఒక సహోదరుడు ఉండేవాడు. అతని పేరు రమేష్. అతనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చావా, రమేష్ ఉన్నాడా, వాడెక్కడో ప్యాకాట్ ఆడుతున్నాడు పో అని పంపించింది వాళ్ళమ్మ. వాడు వెళ్ళి ఆ సందులో గొంతులు వెళ్ళిపోయి ఎక్కడున్నారా ఎంకపోరా ఎంగేరుకురా అని చెప్పేసి అక్కడికి వెళ్తే వాడు ప్యాకాట్ ఆడుతున్నాడు కూర్చొని. ఎవరు అన్యుడైన సహోదరుడు ప్యాకాట్ ఆడుతున్నాడు. ఇతను రమేష్ అనేవాడు వాడిని వెతుక్కొని వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. అలా అంటే ఎదుగో అక్కడ ఉన్నాడు చూడని. వెతుక్కొని వచ్చిన వాడు ఎవరు? మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మందిరానికి వచ్చేవాడు. ప్యాకాట్ ఆడుతున్నాడేమో అన్యుడు, వాడితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి వాడిని వెతుక్కొని వస్తే వాడు ప్యాకాట్ ఆడుతున్నాడు. రే రారా నీతో మాట్లాడాలి అర్జెంటుగా అంటే, మరలా వస్తాను ఒక్క ఆట ఆడొస్తాను అని అంటాడు. రారా అర్జెంటుగా మాట్లాడారు, ఒక్క ముక్క ఇటేసి అట్టే వస్తాను రా అని అంటాడు. ఆడు ప్యాకెట్ ఆడుతున్నాడు. ఈ ముక్క అటు తీసి ఆ ముక్క ఇటు తీసి వేస్తూ ఉన్నా కూడా ఆట ఆడడానికి కుదరట్లే. వీడు రమేష్ అనేవాడు ఏం చేశాడు తెలిసిన, రే రారా పన్నెండు రారా అంటే, ఉండరా ఒక్క ఆట ఆడొస్తాను రా. వీడు ప్రభు నమ్ముకొని భక్తుల్లో ఉన్నవాడు ప్యాకాట గురించి ముందుగా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది. వాడు ప్యాకాట ఆడుతుంటే వాళ్ళ ఫ్రెండు రారా అని ఒక ఆట ఆడుతానంటే చూస్తూ ఉన్నాడు ఎలా ఆడుతున్నాడో అని. వాడికి ఆడడానికి కుదరకపోగా రే లేరా అని చెప్పేసి వాడిని లేపి వీడు కూర్చొని ఆడాడు. వీడెవరు? మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నవాడు. ఒక అన్యుడితో సహవాసం చేసినప్పుడు జరిగే ప్రమాదాలు ఇవి. ప్యాకాటలో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు వీడు. ఆల్రెడీ అన్ని మానుకొని మందిరానికి వచ్చేవాడు. మరలా అన్యుడితో సహవాసం చేసేసరికి ఏమయ్యాడు? మరలా భక్తిహీనతలోనికి దిగజారిపోయాడు. మంచివాడు త్రాగుడు పోతాడుతో 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడైపోతాడు. చూడండి, అందుకే దేవుని ప్రజలైన మీరు ప్రత్యేకింపబడ్డవాళ్ళు అని ఎరిగి అన్యులతో, చెడు అలవాట్లు కలిగిన వాళ్ళతో, భక్తిహీనులతో సహవాసం చేయకుండా మీ ప్రత్యేకతను మీరు మీ పిల్లలు కాచుకుందరు కాక. లోకమాలిని అంటకుండా దేవుడు మీ పిల్లల్ని, మీ యవనస్తుల్ని దేవుడు కాపాడుదురు కాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఎవరికి వాళ్ళే. ప్రభువా, మీ మందిర ఆవరణంలో ఎన్నో మేళ్ళు కలుగున్నాయి. ఆ మేళ్ళు ఆశీర్వాదాలు ఏంటో ఈ పూట మీరు నాకు తెలియజేశారు తండ్రి. మీ మందిర ఆవరణంలో ఉంటున్న
మేళ్ళు ఇంకా నేను అనుభవించాను తండ్రి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ సన్నిధిలో ఉంటున్న విశ్రాంతిని నేను ఇంకా అనుభవించాను. మోషే ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నీవు మాతో కూడా రాకపోతే మేము ప్రయాణము చేయలేము నాయన. నా సన్నిధి నీకు తోడుగా వచ్చాను, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుని యొక్క సన్నిధి మోషే ఇశ్రాయేలు ప్రజలతో కూడా వచ్చేటట్లు చేశాడు. గనుకని వారు అరణ్య మార్గములో పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారి ముందు నడిచిన అనుభవాన్ని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని బట్టి యేసయ్య రాబోయే దినములన్నీ కూడా మీ సన్నిధి మాతో కూడా రావాలి. మీరు మాకు మా పిల్లలకు ముందుగా నడవండి యేసయ్య అని అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, మీ సన్నిధిలో ఉంటున్న విశ్రాంతి మీరు నాకు అనుగ్రహించారు. ఇంకా తప్పకుండా మీ సన్నిధికి నేను వస్తాను తండ్రి. మీరు ఏ చింతతో ఏ బాధతో ఇక్కడికి వచ్చారో మీ చింతని మీ బాధని యెహోవా మీద యేసయ్య మీద మోపండి. పరలోక రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడుతూ. ఈ పూట మీరు ఆయన సన్నిధిని వెతికి వచ్చారు కాబట్టి మీకు కావలసినవన్నీ నా దేవుడు అనుగ్రహించుదురు కాక. నోరు తెరిచి యేసయ్య ప్రభు, నాకున్న కష్టాన్ని బాధను మీరు ఎరిగిన దేవుడు అయ్యారు. మీ మందిరావరణలో ఉంటున్న విశ్రాంతి నాకు దయచేయండి. ఆయన సన్నిధిలో ఘనత ప్రభావాలు ఉన్నాయి. ఇదిగో క్రీస్తులో ఉంటున్న నీవే గనురాలవి, నీవే గనుడవి. లోక సంబంధమైన ఘనత మనకు అవసరం లేదు. క్రీస్తులో ఉన్న వాళ్ళే నిజమైన గనులు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంకా మీ ద్వారా నేను ఘనతను పొందాను. బైబిల్ చెప్తుంది, నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గనుడవైతుంది. ఎవరు దేవునికి ప్రియులై ఉంటారో వాళ్ళు గణపరచబడతారు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని యేసుక్రీస్తును గణపరచాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను అని. యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి దేవుడై ఉండి కూడా బాప్తిసం తీసుకున్నాడు. ఆయనకు బాప్తిసం అక్కర్లేదు. అయినా కూడా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడాలి కాబట్టి బాప్తిసం తీసుకోవడం ద్వారా తండ్రి కుమారుడైన యేసును కనపరిచాడు. ఇంకా ఒకవేళ మీరు బాప్తిసం పొందని వాళ్ళు ఉంటే త్వరలో బాప్తిసం పొందండి. దేవుడు మిమ్మల్ని గణపరచుదురు కాక. మీలో ఇంకా అభిషేకం లేకపోతే అడగండి, దేవుని చేత మీరు గణపరచబడతారు. ప్రభువుని మీరు నన్ను అభిషేకించండి అయ్యా, నేను బాప్తిసం కూడా తీసుకుంటాను. ఆత్మీయ జీవితంలో మీరు ఎంతగా ఎదుగుతారో అంతగా దేవుని చేత మీరు గణపరచబడతారు. ప్రార్థన చేద్దాం. యేసయ్య, సంవత్సరాలు జరుగుకొలది ఈ మందిర సమావేశంలో నేను ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి ప్రభువా. నామకార్థపు స్థితిలో ఏమాత్రం ఉండకుండా తండ్రి అంచెలంచెలుగా ఆత్మీయంగా నేను అభివృద్ధి చెందినట్లు సహాయం చేయండి. తద్వారా మీరు నన్ను గణపరచండి యేసయ్య, గణపరచండి. మీలో ఉంటున్న ఘనతే నాకు చాలు. ఆయన సన్నిధిలో పరిపూర్ణ సంతోషం కాదు. లోకంలో ఎక్కడ లేని సంతోషం దేవుని మందిరావరణంలో ఉన్నది. అన్ని జనులు సంతోషించినట్లు సంభ్రమపడి సంతోషపడవద్దు. లోకంలో ప్రజలు డబ్బును బట్టి సంతోషపడుతూ ఉంటారు, తిండిని బట్టి సంతోషపడుతూ ఉంటారు. అవి క్షణికమే. కానీ పరిశుద్ధాత్మేందరి ఆనందమే అది నిజమైన ఆనందం. నీవు భక్తిని కాపాడుకోవడమే నిజమైన ఆనందం. పరిశుద్ధతను కాపాడుకోవడంలోనే నిజమైన ఆనందం ఉన్నది. ఎవరికి వాళ్ళే ప్రభువా, పర సంబంధమైన సంతోషాన్ని మీరు నాకు దయచేయండి. లోక సంబంధమైన సంతోషం అవసరం లేదు తండ్రి, మీరు ఇచ్చే సంతోషం. దావీదు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని ఉల్లాసంతో ఉంటూ ఉన్నాడు. ఆయన మందిరావరణంలో వచ్చి మీరు ఆరాధించినప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించి పరలోకపు ఉల్లాసము చేత నింపుచూ ఉన్నాడు. ఈ సంతోషం శాశ్వతమైన సంతోషం. ప్రార్థన చేద్దాం. యేసయ్య, ఆ సంతోషాన్ని మీరు నాకు అనుగ్రహించండి. దేవుని మందిరావరణంలో కటాక్షము, కృప దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఆ కృప మీరు ప్రార్థించినప్పుడే మీరు పొందుకుంటారు. అపోస్తలుడైన పౌలు తన శరీరంలో తనకున్న ముళ్ళను బట్టి, తండ్రి నీ చిత్తమైతే ఈ ముళ్ళు నా యుద్ధ నుండి తీసివేయాలని అంటాడు.
ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఏ ముళ్ళు, ఏ ఇబ్బంది, ఏ కష్టం, ఏ నింద, అవమానాలు మీరు అనుభవిస్తున్నారు దేవునికి తెలుసు. చిన్న ప్రార్థన చేయండి. యేసయ్య, ఈ ముళ్ళు నా యుద్ధ నుండి తీసివేయండి. నా కష్టాన్ని, నా బాధని దూరపరచండి అని ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. నిశ్చయముగా మీ జీవితంలో ఎదురైన ప్రతి ముళ్ళు నా దేవుడు తొలగించుదురుగాక. మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చుదురుగాక. పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడు. వెంటనే నా కృప నీకు చాలును అని కృప చేత బలపరచాడు. ఈ సమయంలో దేవుడు తన కృపను మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ అడగండి, అడగండి. అయ్యా, ఈ ముళ్ళు నా యుద్ధ నుండి తీసుకుని, శ్రమలు, కష్టాలు మన మంచి కొరకే. ఒకవేళ మీ జీవితంలో ఎదురవుతున్న కష్టాలను బట్టి దేవుని మీద సడుగుతూ ఉన్నారేమో. దావీదు దేవునికి, యోబు దేవునికి విరోధంగా ఏ పాపకరమైన మాట కూడా పలకలేదు. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. అట్టి మనసును నాకు కూడా దయచేయమని అడగండి. గనుకనే యోబు రెండంతల మేలు పొందే విశ్వాసపు పరీక్ష ఎదురైనప్పుడు విశ్వాసంలో నిలబడ్డాడు స్థిరంగా. అట్టి మనసును దయచేయమని అడగండి. నాకు ఎదురయ్యే ప్రతి పోరాటంలో నాయనా మీకు విరోధంగా నేను మాట్లాడకుండా విశ్వాసంలో స్థిరపరచమని అడగండి. విశ్వాసంలో స్థిరపరచండి. ముళ్ళు నా యుద్ధ నుండి తీసివేయమని అడగండి. ఆయన మందిరావరణంలో ఉంటున్న మేళ్ళు, కృపచేత నా దేవుడు బలపరచుదురు కాక. ఆయన సన్నిధికి వచ్చిన మీరు ప్రత్యేకింపబడ్డవారు. మీరు అనుకుంటున్నారేమో మేము సాధారణమైన మనుషులు, కానీ దేవుని దృష్టిలో ఎదుగో మనమందరము విలువైన వాళ్ళు. మీరు పిలువబడిన వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు, ప్రత్యేకింపబడిన వాళ్ళు. ప్రార్థన చేయండి. యేసయ్యా, మాకున్న ప్రత్యేకతను మేము కాపాడుకుంటాము. అన్ని జనులతో కలిసి మా జీవితాలు, మా పిల్లల జీవితాలు అపవిత్రం కాకుండా జాగ్రత్త పడతారు. లోకమాలిని అంటకుండా మమ్మల్ని మీరు కాపాడండి. యోబు తన పిల్లల కొరకు ప్రతి ఉదయాన్నే లేచి ప్రార్థించేవాడు, దహన బలులు అర్పించేవాడు. ప్రతిరోజు అరుణోదయమున లేచి దహన బలులు అర్పించేవాడు. మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయగలగాలి. మా పిల్లలు నాయన మీ సన్నిధిలో సాక్షిగా నిలవాలయ్యా. లోకమాలిని అంటకుండా కాపాడు. ప్రత్యేకతను కాల్చుకోవాలి తండ్రి. ఇదిగో యేసయ్య రాబోతూ ఉన్నాడు. ప్రత్యేకింపబడిన ప్రజలను మాత్రమే తన రాజ్యాన్ని తీసుకొని వెళ్తాడు. అందరినీ తీసుకొని వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజలు, మోషే అన్ని జనులకు వేరే జీవించిన వాడు కనుకనే వారు మాత్రమే కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఇదిగో పరమ కానాను దేవుడు మనకు స్వాధీనం పరచబోతూ ఉన్నాడు. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నేను పొందువని. వధువునై నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు
ఆయన నిద్రావరణములు నివసించు ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠుడు. ఈ పూట మీరు దేవుని మందిరానికి వచ్చి ప్రభుని స్తుతించి వెళ్ళొచ్చు. 1000 దినాల ఆశీర్వాదాలు నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ఆశ్చర్యకరుడ జీవాధిపతి సర్వశక్తిగల నా తండ్రి మీకు స్తోత్రం. గడిచిన దినమంతా కూడా మీ కృపగల రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని మీరు కాపాడినందుకై మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పునరుత్థానపు వేళ మీరు మమ్మల్ని ప్రేమించిన వారే, మా హృదయ స్థితిని ఎరిగిన దేవునిగా మీరు మాతో మాట్లాడిన మాట కొరకై మీకు స్తోత్రం. రండి యెహోవాకు సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవాకు నమస్కారము చేసేదమని మీ సన్నిధిలోని మేళ్ల గురించి మాకు తెలియపరిచినందుకై మీకు స్తోత్రం. నిజమే, దావీదు ఒక రాజు అయినప్పటికీ కూడా మందిరానికి వెళ్ళాలని ఒక ఆశ, వాంఛ, దాహం కలిగి ఉన్నట్లుగా మాకు తెలియచేశారు నాయన. నిజముగా మీ సన్నిధిని మేము త్రోసిపుచ్చిన వారుగా, మీ సన్నిధి అంటే నిర్లక్ష్యపరచిన వారిగా మేము కనబడ్డామేమో. అందు నిమిత్తమే మీ ప్రియ సేవకుని మరుగుపరిచి మరొక్కసారి మీ సన్నిధిలోని శ్రేష్టత గురించి మాకు తెలియపరిచినందుకై మీకు స్తోత్రం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానినే నేను వెతుకుచున్నానని, ఆయన సన్నిధిని ప్రసన్నతను అనుభవించాలని, ఆయన ఆలయంలో ధ్యానించుట ఒకే ఒక వరము కోరుకుంటున్నానని దావీదు సెలవిస్తున్నాడయ్యా. రాజుగా ఉన్న దావీదే నీ మందిరంలో నివసించాలని, నీ మందిరానికి రావాలని, నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నప్పుడు సామాన్య ప్రజలైన మేము కూడా దానికంటే అధికముగా కోరుకోవాలని మీరు ఆశపడినందుకై స్తోత్రం. నిజముగా పెంట కుప్ప మీద పడి ఉన్న మమ్మల్ని లేవనెత్తారయ్యా. సింహాసనం మీద కూర్చుండనిచ్చారు. లోకంలో ఎందరో గనులకు లేని భాగ్యాన్ని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఆరాధించే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం. మీ సన్నిధిలో మేళ్ళు ఉన్నదని, అనేక పలు కార్యములు మీరు తెలియపరిచినందుకై మీకు స్తోత్రం. మీ సన్నిధిలో విశ్రాంతి ఉందని తెలియపరిచావు నాయన. ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటిన తరువాత విశ్రాంతి లేని వారుగా సణుగుతూ గొణుగుతూ ఉన్నప్పటికీ, అయ్యా నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదనని సెలవిచ్చి వారికి విశ్రాంతిని కలుగ చేసిన దేవుడవు తండ్రి. సమస్త జనులకు మీరు గొప్ప పిలుపు ఇచ్చారు. సమస్త భారము మోయిచు ప్రయాసపడుచున్న జనులారా నా
యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదని మీరు మమ్మల్ని పిలిచారయ్యా. నిజముగా ఆ విధముగా మమ్మల్ని పిలిచి మీ సన్నిధిలో మాకు విశ్రాంతినిచ్చినందుకై స్తోత్రం. దేని విషయంలో కూడా చింతపడవద్దని కూడా మీరు మాకు అభయం ఇచ్చినందుకై మీకు స్తోత్రం. అనేకమైన చింతలతో మేము కలవరపడుతున్న వేళ చింతపడవద్దని మరొకసారి మమ్మల్ని హెచ్చరించారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో ఘనత ప్రభావము కలదని సెలవిచ్చావు నాయన. నిజముగా మీ సన్నిధిలో ఉండుటే గొప్ప ఘనత అని మీరు తెలియపరచావు నాయన. నీవు నాకు ప్రియుడిగా ఉన్నందువలన నీవు ఘనుడవైతేవని సెలవిచ్చావయ్యా. నీకు ప్రియముగా ఉండుటే గొప్ప ఘనత అని మమ్మల్ని హెచ్చరించావు. లోక ఘనతను వెతికి వెళ్ళామేమో, మమ్మల్ని మరొకసారి హెచ్చించి మరొకసారి మమ్మల్ని హెచ్చరించి మీ సన్నిధిలో ఉండుటే గొప్ప ఘనత అని సెలవిచ్చినందుకై స్తోత్ర. మీ సన్నిధిలో మేళ్లతో మీరు మమ్మల్ని నింపుతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని సెలవిచ్చావు. ఇప్పటి వరకు మేము లోక సంతోషాన్ని వెతికి వెళ్ళామేమో నాయన, మరొక్కసారి మమ్మల్ని హెచ్చరించి మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని సెలవిచ్చావు నాయన. అన్యజనుల వలన కలిగే సంతోషము కాదు, అన్యజనులతో కలిసిపోయే సంతోషము కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందమే గొప్ప సంతోషమని సెలవిచ్చావయ్యా. ఇప్పటి వరకు మేము ఆ సంతోషము పొందలేని వారిగా, జార విడిచిన వారికి కనపడ్డాము. మమ్మల్ని హెచ్చరించాము. పరిశుద్ధాత్మలో ఆనందించుటకు, సంతోషముగా ఉండుటకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మీ సన్నిధిలో కటాక్షము కలదని, కృప కలదని సెలవిచ్చావు నాయన. ఆ దినమున పరిశుద్ధులైన పౌలు తన శరీరంలో ఉండే ముళ్ళు తొలగించమని ప్రార్థించగా మీ సన్నిధిలో కృప చాలని సెలవిచ్చావు నాయన. నా కృప మాత్రమే చాలు అని సెలవిచ్చావు నాయన. మీ కృప పొంది కటాక్షము మీ సన్నిధిలో మేము పొందుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాక మీ సన్నిధిలో ఒక ప్రత్యేకత ఉందని సెలవిచ్చినందుకై స్తోత్రం. ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలు లోకానికి అన్యులకు ఒక ప్రత్యేకంగా జీవించారు గనుకనే, వారి ప్రత్యేక జీవితాన్ని కాపాడుకున్నారు గనుకనే కానానులో ప్రవేశించారు ప్రభువా. మేము కూడా ఈ లోక జీవితంలో మా ప్రత్యేకతను కాపాడుకొని పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచుకున్న వారు కొంతమంది అని సెలవిచ్చినట్లుగా అయ్యా, ఏర్పరచబడిన గుంపులో మేము చేర్చబడి ఆ పరమ కానానులో మేము చేరాలని మీరు కోరుకున్నందుకై స్తోత్ర. మీ సన్నిధిలోని అనేక మేళ్లు మాకు తెలియపరిచారు నాయన. విత్తబడిన ఏ వాక్యం ఏ ఒక్కరిలో వ్యర్థమైపోకూడదు నాయన. ఇప్పటి వరకు మీ సన్నిధిని అలక్ష్యపరిచారేమో, తృణీకరించామేమో, మీ సన్నిధిని నిర్లక్ష్యపరచామేమో నాయన. మీ సన్నిధిలో అలా చేయమని తీర్మానం చేసిన ప్రతి బిడ్డ తీర్మానాన్ని మీరు ఘనపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంతవరకు వాక్యం విత్తిన మీ ప్రియ సేవకుల్ని బలపరచి ఇంకను రెట్టింపైన అభిషేకంతో మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ పునరుద్ధానపు వేళ చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీ రహస్య రాకడకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మా కొరకు పరమ కానానుని సిద్ధపరచి సియోనును కట్టి అతి త్వరలో మీరు ప్రత్యక్షము కానయుండగా ఎలాగైనా రహస్య రాకడలో కొనిపోవడానికి మమ్మల్ని యోగ్యులుగా, అర్హులుగా, పాత్రులుగా చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన రాకడ పర్యంతం కృప తోడి నడిపించునుగాక. హల్లెలూయా.